అధ్యాయము 18, 19 చదువుకున్నామండి. ఆమోస్ ప్రవక్తలలో చిన్న ప్రవక్త. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 18, 19 వచ్చిన 18 చదువుతాను, 19 మీరు చదవండి. పేజీ నెంబర్ 757, పాత నిబంధన గ్రంథం. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వాళ్ళారా, మీకు శ్రమ. యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వీరికి కాదు, అంధకారము. నేను ఈ మాటను ఆశ్రయించేవారు కాబట్టి నన్ను మీకన్నా పరిచయం చేస్తూ వచ్చాడు. మరి అనుకున్న రీతిగా మా బంధువులు నాగార్జున జ్యోతి మరి వారి గృహమునకు ఈ జ్యోతిమ్మ మా బామర్ది కుమార్తె, మరి నాగార్జున మాకు కుమారు అవుతాడు. ఆ కారణం చేత ఇక్కడ మాతో దైవసేవుడు పద్ధతి చెప్పారు. ఈ మధ్యలోకి రావడం జరిగింది. కాబట్టి మనము బైబిల్ స్టడీ ముందు మనం మొదట మన బైబిల్ లేఖన భాగములను, మరి మనం ఎన్ని పుస్తకములు బైబిల్ స్టడీ అంటే ఇతరులు అన్ని గ్రంథాలు వారు కంఠాపాఠం నేర్చుకుంటారు. పురాణం కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇతిహాసములు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, సారాంశం, వేదములు, గ్రంథములు కావచ్చు. మన గ్రంథములు మనం సంపూర్ణంగా మనం తెలుసుకుని ఉండాలి. అందుకు చిన్న ఉద్యోగాతము, మీరు నాతో మాట్లాడాలా, నేను చెప్పినప్పుడు మీరు వినాలి. ఓకే, మనము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకములు? 66. 66 ఎవరైనా చెప్పగలరా? మొదటివి ఏంటండి? పాత నిబంధన పుస్తకములు 39. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెప్పగలరా? ఒక్కరైనా. ఇది సండే స్కూల్ పిల్లలు చెప్తారు. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్య కాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దీవృత్తాంతములు, రెండవ దీవృత్తాంతములు, హెజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, ఇర్మీయా, విలాపవాక్యము, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యేరేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహు, అబబ్, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. 39 పుస్తకములు. ఓల్డ్ టెస్టిమనీ 39 books, న్యూ టెస్టిమనీ 27 books. కొత్త నిబంధన గ్రంథం పుస్తకములు ఎన్ని? 27. ఈ 27 ఎవరైనా చెప్పగలరా? అంటే నాకు తెలుసుని కాదు, మనకు తెలియని ఎన్నో ఉంటున్నాయి. మీకు తెలియని నాకు తెలియకపోవచ్చు, నాకు తెలియని మీకు తెలియకపోవచ్చు. ఇది సముద్రపు యొక్క కొన్ని గనులు. కాబట్టి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ, రెండవ కొరింథీ, గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక, మొదటి తిమోతి, రెండవ తిమోతి, తీతు, ఫిలెమోను, హెబ్రీ, యాకోబు, ఒకటి పేతురు, రెండవ పేతురు, మొదటి యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యోధ చాప్టర్ క్లోజ్. కాబట్టి 66 పుస్తకములు. 66 పుస్తకములు ఎన్ని అధ్యాయములు ఉంటున్నాయి? 1189. 1189 అనొచ్చు, 1189 అయినా అనొచ్చు. ఇంకా దీంట్లో ఇంకా లోతుగా మనం చర్చగా వెళ్తే మరి వచనములు, చిన్న వచనము, పెద్ద వచనం, పెద్ద అధ్యాయం, చిన్న అధ్యాయము, దాన్ని బైబిల్ మీద మనకు చాలా పట్టు ఉండాలి. లోకములో వారికి ఎన్ని ఇంటున్నాయి? ఇతిహాసములు చెప్తున్నాయి ఒకటే దేవుడని, పురాణం చెప్తుంది ఒకటే దేవుడని, భగవద్గీత చెప్తా ఉంది ఒకటే దేవుడు, రామాయణం చెప్తా ఉంది ఒకటే దేవుడు, ఇతిహాసములు ఒకటే దేవుడు అని చెప్తామని, ఉపనిషత్తులు, సారాంశములు, వేదములు, గ్రంథములు, పద్యభాగము, గద్యభాగము,
श्लोकम एक ही भगवान, गद्याम जयति एक भगवान, ग्रंथाम जयति एक भगवान, पुस्तकाम जयति एक भगवान. అంటే ఆ ఒక్కడు ఎవరు? యెహోవా, ఉన్నవాన్, అనువాన్, పురవాన్ అని నిర్గమకాండంలో చెప్తుంది. నేను ఎవరు చెప్పాలా ప్రభువా అని మోషే గారు సెలవిస్తే, మోషే దేవుని అడిగితే నేను ఉన్నవాను, అనువాన్, యెహోవా, ఉన్నవాన్, అనువాన్, పురవాన్. ఇతిహాసములు, సారాంశములు, వేదములు, గ్రంథములు, రామాయణ, భారత, భాగవతము పుస్తకములు అన్ని చెప్పినప్పటికీ, కాబట్టి ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే ఎవరు? రాయచోటికి రావాలంటే ఎన్నో బస్సులు ఉంటున్నాయి. రాయచోటికి పోయే బస్సే మనం ఎక్కాలి. కాబట్టి పరలోకి పోవాలంటే యేసు ప్రభువారే మార్గం, సత్యం, జీవం. ఈ ఇతరులకు మనం స్వార్థ చెప్పడానికి ఇవన్నీ తెలియకపోయినా, బయటవి విగ్రహాలకు సంబంధించి అవి చదవకపోయినా మనం దేవుని గురించి కొంతైనా విపులంగా తెలుసుకుని ఉండాలి. ఒకసారి నేర్చుకోండి. కాబట్టి ఎందుకంటే నేర్చుకున్న హృదయంలో ఉంటే వచ్చే దినముల్లో మరి పరిశుద్ధ గ్రంథము తెలియదు. చిన్న ప్రవక్తలు ఎంతమంది అండి? భవిష్యత్తుడంటే కొంత మనం దయచేసి చెప్పిస్తాడు. నాకు తెలిసిన ఆత్మీయ పరిమాణంలో కొన్ని చిన్న ప్రవక్తలు ఎంతమంది, పెద్ద ప్రవక్తలు ఉంటున్నారు, చిన్న ప్రవక్తలు ఉంటున్నారు. చిన్న ప్రవక్తలు ఎంతమంది? 12 మంది. ఓషియా, ఏవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహు, అబక్, జపన్య, హగ్గై, జకర్యా, మలాకి. చిన్న ప్రవక్తలు 12 మంది. పెద్ద ప్రవక్తలు వాళ్ళు 7 మంది ఉంటారు. కాబట్టి రాజులు, యాజకులు, ప్రవక్తలు, అపోస్తలులు. కాబట్టి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనము బైబిల్ బాగా చదవాలా, తెలుసుకోవాలా. కాబట్టి నేర్చుకోవాలా, సత్యం గ్రహించాలా, వాక్యం మన ఉదయంలో ఉంచుకోనాలా. అప్పుడు ఇచ్చే విడిచిపెట్టి ఇచ్చేనా ఇచ్చే విడిచిపెట్టేవారు కాకుండా దాన్ని మనము అనుసరించేవారు ఉండాలా. చదవాలా, వినాలా, ప్రార్థన కావాలా, దానికి దేవుని సన్నిధి కావాలా, దేవునికి ఉండాలా. దైవ సేవకుల యొక్క అండర్లో దేవుని కొరకు మనం నమ్మకంగా సజీవ సాక్షులుగా జీవించాలి. సరే, ఎందుకు ఈ మాట చెప్తానంటే మీకు వాక్యం పైన పట్టుకోవాలని దేవుని మహిమార్థమే తెలియపరుస్తున్నా. ఇప్పుడు ఆమోసు కూడా నాకు సహాయం చేయండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము, ఓషియా, ఏవేలు, ఆమోసు 3వ చిన్న ప్రవక్త గురించి, దేవుని రాకడ గురించి చెప్తా ఉన్నాడు. మనమందరము దేవుని రాకడ గురించి ఎదురు చూస్తామో, మనం ప్రభు నమ్ముకున్న ఉద్దేశము లోకంలో ప్రభు కొరకు ఎదురు చూస్తా ఉన్నాం, దేవుని రాకడ కొరకు. కాబట్టి చిన్న 12 మంది ప్రవక్తల్లో ఓషియా, ఏవేలు, ఆమోసు 3వ ప్రవక్త అయిన ఈ ఆమోసు గారు దేవుని వాక్యముల గురించి, తన రాకడ గురించిన వర్తమానము చెప్తా ఉన్నాడు. సార్వత్రిక సంఘములకు తన పత్రిక ద్వారా, తన కలము ద్వారా, తన గ్రంథము ద్వారా, తన లిపి ద్వారా, తన భాష ద్వారా తన వాక్యమును సార్వత్రిక సంఘములకు మీకు నాకు వెల్లడిపరుస్తా ఉన్నాడు. ఆమోసు 5:18-19 చదవండి దయచేసి, సహాయం చేయండి నాకు. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని వాళ్ళారా, మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారం. ఒకడు సింహం యొద్ద నుండి తప్పించుకునగా ఎలుగు వంటి ఎదురైనట్లు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయగా పాము వాణ్ణి కలిసినట్లు ఆ దేవుడును. పిల్లరా, తన యొక్క రాకడల గురించిన వర్తమానము మరి చిన్న ప్రవక్త అయిన ఆమోసు గారు ఏం చెప్తా ఉన్నారు? ఆ దేని ఎట్లుంటుందండి, ఎలా ఉంటుందో చెప్తా ఉన్నాడు. ఒకడు ఏమంటున్నాడు? ఆ దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారా మీకు శ్రమ. ఆ దినము శ్రమ. ప్రభునందు విశ్వాసం నుంచి రక్షింపబడితే మనం ఎత్తబడే గుంపులో ఉంటాం, లేకపోతే విడువబడే గుంపులో ఉంటాం. కాబట్టి మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వలన మీకు ప్రయోజనం ఏమి? అది వెలుగు కాదు, అంధకారము. ఇక రాకడ గురించిన వర్తమానం మీకు అందించాలని యేసుక్రీస్తు ప్రభునామనలో నిలిచిలేము సంఘముగా మీకు ప్రభునామన మరి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. లేదా అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహం యొద్ద నుండి, ఒక చిన్న ఇక్కడ మరి ఉదాహరణ చెప్తా వచ్చాడు. ఒకడు సింహం యొద్ద నుండి
తప్పించుకునగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంచులోనికి పోయి గోడ మీద చేయి వేయగా పాము వాడిని కలిసినట్టు ఆ దినముందును యెహోవా దినం నిజముగా వెలువైనది కాదా. వెలుగు ఏమాత్రము లేకపో అది కారు చీకటిగా ఉండదా. అంటే ఒకడు అడవి లేకపోయినాడు, అడవి లేకపోతేనే ఇలా అడవి లేకపోయినాడు, అడవి లేకపోతేనే శుభం అమ్మా శుభం శుభం అని ఇక్కడ తప్పించుకున్నారు. ఇప్పుడు ఏమొచ్చింది ఎదురు దేవుడు పంపించింది, అమ్మా ఎదురు పంపించింది. శుభం తప్పించుకుందా ఎలుగుబంటిని చూశాడు, శుభం తప్పించుకుంటే ఎలుగుబండ తప్పించుకుంటే అని తప్పించుకున్నట్లు పోరాటం చేయిస్తున్నారు. ఏమైంది? పాము కలిసినట్లు వారిని అసలు ఆ దినము పవిత్రమైన దినము, ఆ దినము ఉగతి దినము, ఆ దినము చీకటి దినము, ఆ దినము పవిత్రమైన దినము, ఆ చీకటి అంధకార ద్రాత్మలు ఆవరించి దినము. నిజమైన క్రైస్తవ రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సంఘం సహవాసంలో అపొస్తలుల బోధ, సంఘము సహవాసము వెనక ప్రార్థన చేయక ఆరాధన నియామక కూడికలు చూసుకుంటూ నీ సొంత డ్యూటీ ఉద్యోగం చూసుకుంటూ నేను మందికి వస్తూ ఆరాధిస్తూ దేవుడికి ఇచ్చే విషయంలో ఎదురించే విషయంలో సేవకు మందిరంలో నేను వాక్యాంశాలను ఎరుగుతూ భరిస్తూ ఉంటే నువ్వు ఎక్కడ గుంపులో ఉంటే విలువడితే ఎక్కడ పోగలవు? ఇది పోతావా? సింహం ఉంది, ఇది పోతావా? నిలబడుతుంది. ఈ రెండు తప్పించుకుంటావా? కాబట్టి ఇంటికి వేస్తే తత్వపాము పరిస్థితి ఆ దినము ఎలా ఉంటుంది? అంధకారముగా ఉంటుంది, చీకటిగా ఉంటుంది, శ్రమదినముగా ఉంటుంది. ఆ శ్రమ దినమును, ఆ చీకటిని, ఆ భయంకరమైన విపత్తు నుండి, ఆ భయంకరమైన ఉపద్రవం నుండి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు వారి మార్గం, యేసుక్రీస్తు వారి సత్యం, జీవం మనకు తెలుసు. ఆ సత్యము ఇతరులకు స్వార్థం చెప్తాం. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ దీనికి అర్థమైనట్టుగా వాక్యం చెప్పుకుంటా ఈ విధానం చెప్పని ఆశిస్తా ఉన్నాను. దేవుని సంఘమా, దేవుని ద్వారా మరి నేను ఇక్కడ కూర్చొని వారందరూ మీరు కావచ్చు, దైవసేవకులు కావచ్చు, నేను కావచ్చు. ఆ దినము ఎలా ఉంటారంటే ఇద్దరు ఫ్రెండ్స్, టూ ఫ్రెండ్స్. నేను ఆ యొక్క మరి ఇంగ్లీష్ లో వింటారు టూ ఫ్రెండ్స్. సింహము ఇంకోటి వెళ్ళండి, ఏది సింహం ఇక్కడ కాదు, టూ ఫ్రెండ్స్ అని ఒక సింహం ఇంకోటి స్నేహం చేస్తూ ఉంటారు, టూ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఇంగ్లీష్ నాణ్యతల్లో ఇంగ్లీష్ లో వస్తారు, 10th క్లాస్ లో కావచ్చు, 8th క్లాస్ లో కావచ్చు. సరే, ఈ చెప్పి తలంపు ఏంటంటే ఒకరిద్దరు స్నేహితులు ఉంటున్నారు, ఒకరిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, చాలా ఘనమైన ప్రేమికులు. వాళ్ళిద్దరు మగవారు, పురుషులే, బ్రదర్సే, లవరస్తులే. అయితే మరి ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత వాళ్ళు పీజీ చేయాలంటే అనంతపురము ఏముంది యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఇద్దరు చదివిన తర్వాత పీజీకి అప్లై చేసినారు. ఇద్దరు ఒకే కాలేజీ ఉండాలని, పీజీ చేయాలని ఇద్దరు వేస్తే వారి ఒకరికేమో ఎక్కడొచ్చింది, ఒకరికి అనంతపురం వచ్చింది, ఒకరికి తిరుపతి వచ్చింది. ఇప్పుడు వారు ఎంతో ఎంతో తప్పదు. ఇద్దరు ఒకే యూనివర్సిటీలో చేయాలని అనుకున్నారు, ఇద్దరు ఒకే యూనివర్సిటీ చదువుకున్నారు. కౌన్సిలింగ్ లో వారి యొక్క మరి మారిపోయింది. ఇప్పుడు చాలా ఇళ్లకు ఎక్కువైంది. అయితే ఎండల కాలం సెలవు అప్పుడు ఇచ్చారు. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, సెలవుడు వచ్చి మరి ఇంటికి వచ్చారు. రాకపోతే అనుకున్నాం వాళ్ళ పేరు ఇమానుయేల్, లేకపోతే మోషే, జాషువా అని వాళ్ళ పేరు పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న పేర్లు ఎవరు అవసరం లేదు, ఎందుకంటే మోషే, జాషువా వీళ్ళిద్దరూ యెహోషువ తర్వాత యెహోషువ నాయకుడు. 6 లక్షల కాలంలో నడిపించిన మోషే, 20 లక్షల కాలంలో యుద్ధాన్ని నడిపించిన యెహోషువ, ఇద్దరు అనుకున్నాం పేర్లు. కాబట్టి ఇద్దరు జాషువా, మోషే
రాయచోటికి వచ్చారు. మరి ఒక రోజు ఇద్దరు ఎండాకాలం సేవలో నీకు సీట్ అక్కడ వచ్చా, నాకేమి ఇక్కడ సీట్ వచ్చా, మనమిద్దరము చాలా మరి నిన్ను చూసి నేను ఉండలేవు, నిన్ను విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి నేను ఉండలేవు, కాబట్టి మన ఇద్దరికి సీటు వేరువేరుగా వచ్చా. అయితే మాటలో మరి ఈ రాయచోటి కొండ ఏదంటే దగ్గర దూరం కొంచెము ఏది ఉరవకొండ. సరే, ఆ కొండ ఈ చెట్టు తలం ఏంటంటే వీరిద్దరు గాఢమైన స్నేహితులు. చాలా మరి ఒకరిని చూసి ఒకరు ఈసిపెట్టి ఉండలేదు. అలాంటి సమయంలో ఒక రోజు కొండకు పోయారు. ఇద్దరు మాట్లాడుకుంటా పొద్దున్నే, అది కూడా సాయంకాలం కాదు, పొద్దున్నే కొండకు పోయారు కట్టెలు పోదామని. ఈ స్నేహం మీద పొద్దున్నే వెళ్ళారు. అభిమాని కట్టెలు వేసుకున్నారు, రుచిని వస్తున్నారు. నేను చెప్పే భాగం తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్పాను. వాళ్ళు కట్టెలు వేడుకుని వచ్చే సమయంలో ఒక వారి కంటే ఈ గ్రామంలో అరణ్యం నుండి ఈ ఊర్లోకి వచ్చి ఆ మేట మేడానికి వచ్చి తిరిగి కొండకు రాత్రి ఏది వర్షం కారణం చేత అవి దగ్గరే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దాని ప్రాంతం మనకి ఎక్కడికి వెళ్తున్నాయి, కొండకు వెళ్తున్నాయి. వన్ వే ట్రాఫిక్. వాళ్ళు ఇలాగ వచ్చిందే, ఇవి కూడా కొండకు ఉదయం 9-10 ఆ ప్రాంతంలో రాత్రి ఆలస్యం ఇక్కడే వెళ్తున్నాయి. ఇవి ఎక్కడ పోతున్నాయి, వాళ్ళు కట్టెలు వస్తున్నారు. ఇప్పుడు ఈ మోషే జాషువా కథ చూశారు. అయ్యో 2 ఎలుగుబంట్లు, ఆడ మగ. అవి ఉన్నప్పుడు పోతే ఖచ్చితంగా చీచి చెండాడి సంపేస్తాయి. పిల్లవారా, దీని సంఘమా, ఎలుగుబంట్లను చూసి కట్టెల వేసి పోయి నమ్ముకుంటాం. స్వామి, మా యొక్క దేశంలో మేము కాపాడుకోవాలని కొండకు పరిగెత్తినాడు. ఇది కూడా ఏంటండి, ఇది మా ప్రాంతంలో కదండి, మేము నివసించే ప్రాంతంలో కదా, పదండి ఎక్కడికి పోతారో పోయినారు. పోయిన తర్వాత దేవుని సంఘమా, అది పోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒకడు గదిలోకి దిగాడు, ఒకడు చెట్టెక్కాడు. ఇవి తరుముకొని వెళ్తా వచ్చినాయి. ఒకడు గృహలోకి దూరాడు, ఒకడు చెట్టెక్కాడు. ఆ రోజు ఎలా ఉంటుందో దాని కొరకు ప్రత్యేకమైన ఉదాహరణతో దేవుని నామం తెలియపరుస్తా ఉన్నాను. దేవుని సంఘమా, విడులారా, ఎమరుస్తారా, దేవుని సంఘమా. కాబట్టి అది లోపలికి ఒక వ్యక్తి అన్నాడు, మోసే లోపల ఉన్నాడు. యెహోషువ ఆ యొక్క పచ్చాని చెట్టు పైకెక్కాడు. ఇది కాసుకొని ఉంది, ఒకటి గృహ దగ్గర కాసుకొని ఉంది, ఒకటి చెట్టు దగ్గర. నువ్వు గృహలో తిని నువ్వు భుజించే ఆహారంగా ఈ చెట్టు ఎక్కువ ఆ రోజు నేను భుజిస్తాను. 2 ఇద్దరు దాస్తున్నాయి. కాబట్టి ఆ మోసే లోపల ఉరుకుకు ఊపిరికి తట్టుకోలేక లోపలికి బయటకు వస్తున్నాడు. లోపల ఉండు, ఎందుకు లోపలికి బయట తిరుగుతున్నావు? ఇక్కడ జనం అంటే బయట కాసుకొని ఉంది, లోపల కూడా కాసుకొని ఉంది, మీ కూడా కాసుకొని ఉంది. అయ్యా, బయట కాసుకుంటే లోపల కాసుకొని ఉంది. అంతకుముందే ఒక వెలుగుబడుతుంది. ఇప్పుడు ఎక్కడికి పోతాడు వ్యక్తి? అర్థమైందా? ఇదిగో చెట్టు దగ్గర వస్తుంది. అయ్యా, నా సహోదర జాషువా, ఇక్కడ వెలుగుబడి లోపల ఉంటున్నది. ఆ దినము అదే ఏసయ్యా రోజు
అదే అది ఆ రోజు తల్లి జాడలేదు ఇల్లగా తల్లి జాడ పిల్లలేదు ఇల్ల జాడ తల్లికి లేదు ఉంటుందంటే దేవుని సంఘమా ఇటు ఎలుగుబంటి శివమును తగ్గించుకుందా ఎలుగుబంటిని తగ్గించుకుందా ఇంటిలోకి వస్తే కట్టపడ కలిసినట్టు ఆధ్వర్యంలో కొరకు హాస్పిటల్ ఉన్న వాళ్ళారా ఆ దేవుడు ఆ ఉగ్రత దినం రాకముందే ఆ భయంకరమైన సమస్య విపత్తు రాకముందే తీసుకొని శ్వాసం వచ్చి ఇక్కడ నువ్వు ఎదుగుతా ఉంటే మంచిది ఇక్కడ రక్షణ లేకపోతే రక్షణ లేకపోతే మంచిది ఈ స్వార్థ కొడుకు గావిస్తున్నా దేవుని రాకడం గురించిన వర్తమానము మీకు తెలియజేస్తా ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ స్నేహితులు అమర ప్రేమికులు మాట్లాడుకుంటా పోయారు ఎలాగ చిక్కబడిపోయినారు అక్కడ ఉంది ఎలుగుబంటి ఇక్కడ రాసుకుని ఎలుగుబంటి చెట్టు దగ్గర రాసుకుని ఎలుగుబంటి ఆ రోజు కేంద్ర బిందుగా సెంట్రల్ పాయింట్ గా ఇటు నది ఇటు హరిపట్టణము ఇటుకు ఎరుకో పరిస్థితులు ఇటుకు మరి ఎర్ర సముద్రం సెంట్రల్ పాయింట్ లో రక్షణ పొందుకోకుండా మన బంధువులు స్నేహితులు రక్షణ పొందుకోకుండా మానవులు పొందుకోకుండా ఉంటే ఒక రక్షణ పొందినప్పటికీ మానవులు పొందినప్పటికీ ఆత్మీయంగా దేవుడు రాకడైతే మరియు వెళ్ళిపోకపోతే ఆ రోజు చీకటి దినము అంధకారము ఉపద్ర దినము కాబట్టి ఉపద్రవం తప్పించుకొని సుమా దేవుని వాక్యం సెలవిస్తాము నా మాటలు కాదు దేవుని వాక్యంలో ఉంటున్నది ఏషియా దినము రెండవదిగా ఆ దినము కొరకై సిద్ధపడని విడవడిన వారి గతి ఎలా ఉంటుంది ఎత్తబడే గుంపులు ఉంటే ఈ విధంగా పరిపాలన భూమిలో జరుగుతుంది దేవునితో కాబట్టి నిత్యత్వములో ఆ యుగంలో మరి సున్నతైన వరువు సంఘముగా పరిమితంలో చెల్లిస్తూ వచ్చినట్లు వరువు సంఘముగా మనం సిద్ధపడాలా సిద్ధపడుతూ మనం సిద్ధపడుతూ ఇతరులు సిద్ధపరచాలా సిద్ధపాటుకు నువ్వు రాకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది విడబడిన వారికి శ్రమలు ఎత్తబడిన వారికి వధువుల పెళ్లి కుమారుతో మరి వధువు సంఘముగా పెళ్లి కుమారు పెళ్లి మారుతాడు ఇప్పుడు మనం ప్రదానం చేసుకున్నాడు ఇప్పుడు ఏం చేసుకున్నాడండి మనల్ని ఏం చేసుకున్నాడు మనల్ని ప్రధానం బైబిల్ ప్రకారమే 3 ఫస్ట్ మంచి మాట చేసుకుని ప్రధానం దాన్ని ఏమంటారు మంచి మాట అంటారు తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత వివాహము తర్వాత రిసెప్షన్ ఈ 3 బైబిల్ ప్రకారమే మొట్టమొదటిది ఏంటి మంచి మాట లేకపోతే ఎంగేజ్మెంట్ ప్రధానము తర్వాత వివాహము తర్వాత రిసెప్షన్ దీన్ని కుమార్తెలు ఆ సాంస్కృతిక సంఘములకు దేవుడు గణపరిచేవాడుకుంటున్నారు దేవుడు మనందరినీ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి పవిత్ర కన్యకను ప్రధానంగా చేసుకున్నారు చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక దేవుని వాక్యం సర్వీస్ 3 ప్రధానం చేసుకున్నారు కాబట్టి మనం పరిశుద్ధమైన జీవితంలో జీవించాలి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి దయచేసి వీళ్ళారా మనం పరిశుద్ధులుగా దేవుని కొరకు నమ్మకస్తులుగా కనిపెట్టాలి ఈ లోకంలో 2 కొరింథీ 11:1 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11:1 చదవండి దయచేసి కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను సహితులని కోరుచున్నాను నన్ను వచ్చి మీరేమైనా సహించుడి దేవశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రులైన కన్యకుడుగా సర్పము కుయుక్తి చేత అవన్నీ మోసపరిచినట్లు చరుపబడి
ఆ, 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 అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘములకు రాస్తా ఉన్నాడు. లేదా ఈ రాత్రి కాల సమయంలో ప్రధానము చేయబడినాము, మంచి మాట చేయబడింది, ప్రధానము చేయబడినాము, తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత మరి వివాహము, తర్వాత రిసెప్షన్, అంతవరకు సార్వత్రిక సంఘములకు పెళ్లి కుమార్తెలు విలువైన పెళ్లి కుమార్తెల సార్వత్రిక సంఘములకు మరి ఆత్మీయమైన భర్త వేరే యేసుక్రీస్తు ప్రభువు సార్వత్రిక సంఘములకు మన పరిచయం చేసుకుంటున్నారు, పరిచయం చేస్తాడు. కాబట్టి దేవవాక్యము విశిష్టంగా సెలవిస్తా ఉన్నది. కాబట్టి సార్వత్రిక సంఘములకు 19వ అధ్యాయములో మన విలువైన పెళ్లి కుమార్తె సంఘములు సార్వత్రిక సంఘములకు యేసుక్రీస్తు ప్రభు తన పెళ్లి కుమార్తె వధువు సంఘమును పరిచయం చెబుతున్నారు. 19వ అధ్యాయము అట్లా అపొస్తలుడైన మరి యోహాను గారు, పత్మోసుడు యోహాను గారు ఈ ప్రకటన గ్రంథము దర్శనము చూస్తూ సార్వత్రిక సంఘములకు ఎలాగా పరిణయమాడతాడో ఆ యొక్క దాని గురించి తెలియపరుస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. 6-7 చదవండి దయచేసి. 19, 6, 7 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6-7 చదవండి దయచేసి. విస్తారమైన జలముల శబ్దములు, సమయం వచ్చినది, తను తాను సిద్ధపరచుకున్నది కనుక సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమపడుతున్న చెప్పడానికి మన్యాన్ని ధరించినట్టుకు ప్రకాశములను నిన్నమైన సన్నపడాలను ఈ పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాట్యంలాగా చెప్పు ఎన్ని పిల్ల పెళ్లి విరుదకు పిలువబడిన వారు ధన్యులు వ్రాయను. మరియు మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పింది. ఈ లోకంలో ఏదెందుకు మిస్ అయినా పర్వాలేదు, ఎందుకు మిస్ అయినా పర్వాలేదు, బర్త్డే ఎందుకు మరి ప్రోగ్రామ్ కు అటెండ్ కాకపోయినా పర్వాలేదు, మ్యారేజ్ ఫంక్షన్ కు అటెండ్ కాకపోయినా పర్వాలేదు, ఇంకోటి పేరెంట్స్ ఇంకా రకరకాలుగా ఫంక్షన్లు ఎందుకు మిస్ అయినా పర్వాలేదు, ఈ కొరకు పెళ్లి ఎందుకు మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మనము కాబట్టి మనము ప్రదానం చేస్తున్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిలువ సంఘమును మనం ధన్యవాడుతున్నాడు, వివాహం చేసుకోబోతున్నాడు. మధ్యాకాశంలో పెళ్ళుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు మనంతవరకు పరిశుద్ధంగా యథార్థంగా నమ్మకంగా జీవించాలి. ఏమైనా పడిపోతే జారిపోతే ఆత్మీయంగా యేసుక్రీస్తు రక్తము ద్వారా వచ్చి తిరిగి మనం క్షమాపణ పొంది మనము దేవుని కొరకు జీవించాలి. ఇప్పుడు మనము నీతిమంతులమా పాపులమా? చెప్పండి, నీతిమంతులమా పాపులమా? రక్షణ పొందిన వారు ఇంకా పాపంలో ఉన్నామా? మనం నీతిమంతులమో దేవుని వాక్యం సెలవిస్తామని మనం ఇలా పాపలమో కాదు. ఎవరైతే రక్షణ పొందిన వారు పాపుడు, పాపి. రక్షణ పొందిన మనము రోమా 6:14 దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము నీతిమంతుల లిస్టులో ఉంటున్నాము. రోమా 4:25 ఒకరు చదవండి. రోమా 6:14 ఒకరు చదవండి. చదవండి దయచేసి. మన పాపల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడేటై లేఖితులు. రోమా 6:14 మీరు కృపతో గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కాదు కనుక పాపము మీ మీద ప్రవృత్తము చేయదు. మన మీద పాపము ప్రవృత్తము చేయదు. ఉన్నప్పుడు పాపలము నేను మచ్చిని, నేను చెత్తను, నేను పురుగుగా అనిసి పనిలేదు అయిపోయింది. ఇప్పుడు పాపం మన మీద ప్రభుత్వము చేసేది ధర్మశాస్త్రం కింద మేము. ధర్మశాస్త్రం మన బాల శిక్షకుడు. నువ్వు పాపం చేసినావు, ధర్మశాస్త్రం మన పాపం మీద విముక్తి కలిగించలేదు. కోళ్ళు ఎద్దులు మరి
ఆ యొక్క జంతువులు, పశువులు ఇవన్నీ ధర్మశాస్త్రములో ద్వారా మనకు పాపం నుండి విడుదల కలగలేదు. ఏదైతే పాపము దాపముతున్నది దాపని మరి పాప పరిహారార్థమని అపరాధమని ఈ 5 పనులు ముఖ్యమైనవి మన పాపను వినిపించలేదు. మరి 8, 4 ప్రకారం 10, 4 ప్రకారం ధర్మశాస్త్రములకు విడుదల కలగజేసినాడు. ధర్మశాస్త్రం నుండి మనం విడుదల కలగజేసినాడు. దేవుని సంగమా, ఇప్పుడు మనము పాపము కింద లేదు, నీతిమంతులైనాం. అందుబట్టి మనము ఈ రాత్రి కాల సమయంలో తలంపు ఏంటంటే దేవుని రాకడ కొరకై మనం సిద్ధపడాల, ఆయుక్తపడాల, బలపడాల. ఇంకా మనం బలపడకపోతే రక్షణ పొంది చాలా మంది స్వస్థితి రాదు, ప్రార్థన చేసేది రాదు, ఆరాధన చేసేది రాదు. అంటే మేము విమర్శించడానికి రాలేదండి, నా బోధదారులు బాధించడం రాలేదు. అవునా, వారమంతా కాపాడినాడు. ఆ రోజు ఏం చేస్తారు? ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాం తండ్రి అంటారు. అంటే అర్థమైందా? ఆ రోజు ఏంటి? మన దేవునికి ఇచ్చేది, నువ్వు ఇచ్చేది. ఆ రోజు మనం అడుగు తినేది కాదు, ఆ రోజు అడిగేది కాదు, వారమంతా అడుగుతుంది. అది సార్ ఆదివారం ఏం దినము? విశ్రాంతి దినము, మనోహరమైన దినం, అందమైన దినం. ఆ రోజు నీకు దేవునికి స్థుతి కృతజ్ఞతగా కాపాడుతున్నా కాబట్టి దేవునికి ఇచ్చేది. కాబట్టి ఆ రోజు నువ్వు అడిగేది కాదు. నీకు తెలుసు దేవుని సంగమ అంటే ప్రార్థన లేదు, స్థుతి లేదు. కాబట్టి ఈ రాత్రి కాలశంలో దేవుని సంగమ మనము ఆరాధనలో దేవుని చిత్తపాటు కలిగి ఉండాలి, బలంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇవి రాకడ కొరకే మనం సిద్ధపరచబడాలా. పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభుని నుండి కోరేది ఆ దినము వస్తే నువ్వు సిద్ధపడకపోతే నువ్వు ఎలాగా అంటే ఆ రోజు క్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఈ ఎత్తబడే సంఘములో ఉండాలని, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, రాజుగారికి గుంపు సంపూర్ణంగా జీవించాలని. విరోధమైన వారు చీకటి అంధకారం పాపంలో ఉంటారు, పాపంలో జీవిస్తారు, పాపంలో మరణిస్తారు, నరకానికి వెళ్తారు. నువ్వు దేవుని బిడ్డవు, పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు, నీతిమంతుడు, పాపాత్ములు కాదు. రక్షణ పొందని వారు పాపంలో జీవిస్తున్నట్టు లెక్క. ఎలా చేస్తున్నావంటే నీ కొరకు నా కొరకు తన రాకడ గురించి యేసు క్రీస్తు ప్రభువు వాయువేస్తున్నాడు. నువ్వేమో రక్షణ కొరకు వాయువేస్తున్నావు, ఆయనేమో తన రాకడ గురించి వర్తమానము ఆలోచన చేస్తా ఉన్నాడు. నీ కొరకు నువ్వు వాయువేస్తున్నావు, ఆయన కూడా వాయువేస్తా ఉన్నాడు. ఇంకా రక్షణ పొందిరా, మార్గం పొందిరా, ప్రతి కాలాగుతున్నావా? ఇది స్వార్థ మీటింగ్ కాదు సుమా. ఇంకా రక్షణ లేని వారు ఉంటే ప్రభుని అడగండి. విరాటి కాల సమయంలో ప్రభు వస్తే నీ పరిస్థితి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి? రాకడ కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. వధువుగా పెళ్లి కుమార్తె వధువు సంఘముగా వివేకములు జీవించారా? ఆయన కన్యకలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా వధువైన పెళ్లి కుమార్తె వధువు సంఘముగా నువ్వు సిద్ధపడాలా. అందుకని దేవుడు మరి పాట పాట వచ్చాడు. సంగమా యేసు క్రీస్తు సంగమా నిశ్చలంగా సంగమా యేసు క్రీస్తు సంగమా నిశ్చలంగా నా సఖీ నీవు నాకు సౌందర్యవతి, నా నా సఖీ నీవు నాకు సౌందర్యవతి, నా చంద్రబింబ
సూర్యనంత చీకటి శ్రమ నువ్వు దేవుని నమ్మకంగా చదువు సాక్షిగా జీవితం లేదు. నీ పిల్లలు మాత్రం ఏమైనా కావచ్చు, కావచ్చు, నీ లక్ష్మణ దేవుని బిడ్డగా కన్నుగా జీవిస్తూ ఆయనలో సంజీవనం యొక్క మాత్ర సంజీవంగా అడుగుతున్నారు, నిన్ను చేసుకోబోతున్నారు. నిన్ను సమాప్తి పాట పెట్టి వచ్చేస్తాడు మట్టి వేసి ఎక్కడ ఎలాగ జీవిస్తామో ఎక్కడ మానిస్తామో మనకు తెలియదు. మన భక్తులు మనం దగ్గరికి చేసుకుంటాం, మ్యారేజ్ దగ్గరికి అందరికి చెప్పి పద్ధతిలో కలిసి వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, మరి పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు, తర్వాత బహుమతులు ఇస్తారు, తర్వాత ప్రేమ ముందు ఉంటుంది, తర్వాత అందరూ వెళ్ళిపోతారు. దగ్గర చూసుకుంటాడు, భక్తుడు దగ్గర చూసుకుంటావు, నేను దగ్గర చూసుకుంటావు. నీ భక్తుడు నీకు తెలియదు, ఎవరితో పోతారు, ఎక్కడ చనిపోతారు, ఎక్కడ పుస్తకం చేస్తారు, ఎవరు చేస్తారు, ఎవరు నీకు పాటలు వేస్తారు, ఎవరు వాక్యం చేస్తారు, ఎవరు ప్రార్థన చేస్తారు, ఎవరు కుటుంబ వాక్యం చేస్తారు, ఎవరు ప్రార్థిస్తారు, ఎవరు చూపిస్తారు. నీ యొక్క భక్తుడు నీకు తెలియదు. కాబట్టి ఆ రోజు ఎలాగుంటుంది నీ పరిస్థితి ఒకసారి ఊహించుకో. కాబట్టి భక్తుడు ఎవరు చూసుకునేది కాదు, నువ్వు చూడలేవు. కాబట్టి ఆ రోజు మంచిగా ఉంది యేసుక్రీస్తు వారికి ఎవరైనా కన్యకగా నేను పెళ్లి కుమార్తె బహు సహజముగా ఏదైనా పెళ్లి కుమార్తెకు నేను పరిశుద్ధులుగా నమ్మకంగా యథార్థంగా జీవించిన మానవులు పడిపోతాను, దాడిపోతాను, పడిపోతాను. అలాగే ఒక జంతువులు, రెండు జంతువులు ఉంటున్నాయి, పడిపోతే ఒకటి అలాగే సంతోషపడతా ఉంటుంది. ఏది గురుగురని అక్కడ ఉంటారు, దానికి బురవే ఆనందము. అదే గొర్రె పడితే అది విరజల్లుకొని ఆనంద వరకు ఉండదు, పడిపోతే వెంటనే ప్రభు దగ్గరికి కావాలి. అందుకే మనం వెంటనే అలాగే ఉంటాం. కాబట్టి 1 యోహాను 2:1-2 యోహాను గారు 90 సంవత్సరాల వృద్ధుడు పిల్లగాడా ఎందుకు సంబంధిస్తున్నాడు? మరి దాదాపు 50 సంవత్సరముల తర్వాత 65-70 ఆ కాలంలో ఈ కొత్త నిబంధనంతా 100 క్రీస్తు శకం 100 యువతలే రాయబడతా వచ్చింది. కాబట్టి 1 యోహాను 2:1-2 ప్రియులారా, నువ్వు పడిపోయిన పరిస్థితిలో ఉంటున్నావా, జారిపోయిన పరిస్థితిలో ఉంటున్నావా, అంధకారంలో ఉన్నావా, పాపంలో ఉన్నావా, చీకట్లో ఉన్నావా, ఏదైనా ఆ రోజే నువ్వు సిద్ధపడలేదా? సంఘమా, కాబట్టి సిద్ధపడుమా, ఓ సంఘమా. క్రీస్తు వచ్చు వేలాయే వేచియుడుమా, యేసు వచ్చు వేలాయే కాల్చియుడుమా. ఎవరైనా ప్రభు నిన్ను కోరినాడు, వీడు నిన్ను కోరినాడు. ఇలా దిగులు ఎందుకు, ఇలా బాధ ఎందుకు, ఎందుకు శ్రమ, ఎందుకు వేదన, కన్నీరు, దుఃఖము, పడిపోయినవా, జారిపోయినవా. కాబట్టి ఈ యోహాను గారు సెలవిస్తా ఉన్నారు. చదవండి 1 యోహాను 2:1-2 చదవండి దయచేసి. నా ఎందుకు చిన్నపిల్లగారు నేను సంబోధిస్తున్నాడు. 90 సంవత్సరం వృద్ధుడు సాల్తుని సంఘములకు తన పత్రిక ద్వారా, తన కలమ ద్వారా, తన లిపి ద్వారా, తన భాష ద్వారా, తన గ్రంథం ద్వారా, తన పుస్తకం ద్వారా ప్రపంచములకు చూస్తూ ఉన్నారు. చిన్నపిల్లగారా, పాపం చేయకున్నట్లు ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవరైనా పాపం చేసినట్టుగా తెలిసి కాదు, తెలియక అన్స్టడీగా, తెలియక చేసింది కనుక అవిశ్వాసంగా, తెలియక చేసింది కనుక కనికరింపబడి తెలియని పాపంలో ప్రధానమంటున్నాడు. మరి తెలియక అవిశ్వాసం వలన చేసింది కనుక కనికరింపబడుతుంది. ఈ పంచముకు నేను ఎదురుగాను అపస్తుడైన పౌలు నేను ప్రధాన పాటిని అని ఒప్పుకుంటాడు. తెలియక చేశాను కాబట్టి ఏమంటున్నాడు? చిన్న పిల్లలారా,
నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకే ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవరైనా పాపము చేసినగల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాక సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. సర్వలోక రక్తపక్షణం ఆవశ్యకం కదలక పరమాత్మ పుణ్యం దానం పొందాలని విశుద్ధుడైన దేవుడు రావాలి, భూమిని జన్మించాలి, నిరవతారిగా మధ్యవర్తిగా కుమారుగా యేసుక్రీస్తు ప్రేమగా వచ్చి జన్మించాలి. ఆయన మధ్యవర్తిగా రాలేదు, కుమారుడు రాలేదు, దేవుడికి రాలేదంటే అందుకే ఏ భాగంలో జ్ఞాపకం ఇచ్చాడు ఈ యొక్క పత్రికలు. ఎందుకు రాస్తూ వచ్చాడు? తండ్రి కాదు అన్నారు. దానిని బట్టి ఈ పత్రిక వ్రాస్తూ వచ్చినాడు. కుమారుడు దేవుడు కాదు, చూడండి, నా మాట కాదు. నీటి వ్యవహారం 1, 2, 3, 4 ఈ వరకు చదవండి. ఎందుకు ఈ పత్రిక రాసిన ఉద్దేశం ఏమిటంటే చదవండి దయచేసి. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మీరు కూడా తెలియజేస్తున్నాము. మీ సహవాసమైతే అప్పుడు ఈ ప్రశ్న అలా ఏమిటంటే తండ్రిని ఒప్పుకోలే, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు అంటే అదేమన్నాడు? తండ్రిని ఒప్పుకోలే, అందుకే తెలుగు రాయాల్సిన ఉద్దేశము మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు అనగా ఏమంటున్నానండి? మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచున్నాను, విన్నాను మీకు తెలియజేస్తున్నాం. మీ సహవాసం అయితే ఇప్పుడు తండ్రితో ఆధారకు లింక్ చేస్తారే, ఆధారకు లింక్ లేకపోతే పాన్ కార్డు ఒప్పుకోరు, బ్యాంకులో నీకు అకౌంట్ కూడా ఇవ్వరు. ఇప్పుడు మాతో కూడా సహవాసం కలిగినట్లు ఏమంటున్నాడు? తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తు కూడాను ఉన్నది. సంతోషం పరిపూర్ణమాటిగా ఈ సంగతులు రాయించిన తండ్రిని ఒప్పుకునే వాళ్ళు. ఆయన తండ్రి ఈయన కుమారుడు అంటే తండ్రిని ఒప్పుకుంటే మనకి ఎంత బాధ. అదే నా కుమారుడుగా నీ తండ్రిని అర్థమవుతుంది. అది ఆత్మీయంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అంటే తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, పరిశుద్ధాత్మ వేరు కాదు. తుచ్చమైన దేవుడు, ఏక దేవుడు. ఏంటంటే అందుకు తండ్రిని కుమారుడు పరిశుద్ధాత్మ ఏక దేవుడు, తుచ్చమైన దేవుడు మనం కలిగి ఉండాలి భూలోకంలో. దాని కొరకే మనం సిద్ధపడాలి పిల్లలు. అందుకే ఒకవేళ పెళ్లి కుమార్తె సంఘముగా ఆయన కుమారుగా ఆయన రక్తములు కాబట్టి ఎందుకే ధర్మశాస్త్రం మళ్ళా మనము తీసుకొని వస్తాడు. ఏమి అయ్యా నూతన నిరీక్షణ పోయినారే ఆరా సినిమా చూస్తుంటే చూస్తుంది అని మన మీద చెప్పుకోకుండా దోషాలు చేయకోకుండా మళ్ళీ ధర్మశాస్త్రం తీసుకొని వస్తాడు ఫిర్యాదు చేయడానికి కొరకే తండ్రి సన్నిధిలో. దానికి అవకాశం ఇవ్వకుండా మనం పాపం చేయకున్నట్లు మీతో ఈ సంగతులను చెప్తున్నాను. మరి సహవాసం అయితే తండ్రితో కూడా నాన్న కుమారుడు యేసుక్రీస్తు కూడా ఉన్నది. అంటే చిన్నపిల్లలాగా సర్వేకములకు శాంతికరమైన ఎవరైనా పాపం చేస్తే తండ్రి యొక్క మన ప్రభు ఉత్తరవాదములకు ఉన్నాడు. ఆయన సర్వేకములకు నీకు నాకు శాంతికరమైనాడు పిల్లగా లోకములో. అందుకే మనము దేవుని రాజ్యం కొరకాయ ఆ దినము కొరకాయ కనిపెడుతున్నాము. ఆ దినం ఎలా ఉంటాడో ఈశ్వర గ్రంథకర్త మరి చెప్తా ఉన్నాడు. 66 పుస్తకములు డీల్ చేసి ఈశ్వర గ్రంథకర్త 2వ అధ్యాయము చదవండి 17 నుండి. నరుల అహంకారం అణగదెక్కబడను, ఆ మనుషుల గర్వము తగ్గింపబడను. ఆ దినము యెహోవా మాత్రమే. ఏ దినము
దేవుడు రాకడ దినం. ఇంకా యేసుప్రభు గారు వస్తారంట నా చిన్నప్పుడు దిగెత్తే అంటున్నారు. ఆ దినం ఎట్లుంటుందంటే అందుకే వారు వాయిస్తున్నారు. ప్రభు కూడా తన రాకడ గురించిన వర్తమానంలో వాయిదా వేస్తున్నారు. ఈ రక్షణ పొందలే, వారి మనసు పొందలే, బాప్తిసం తీసుకోలే. అందుకే ఆ దినము 20 వారికి శ్రమలు, 7 శ్రమలు, ఎక్కడ వారికి పరలోకములో తిరిగి ఇందు మన భూమి మీద రాజ్యం పరిపాలన, 1000 పరిపాలన. ఇప్పుడు కట్టి ఇళ్ళన్నీ మనమే 2వ రాజ్యంలో స్వసంగించుకుంటాం. ఈ శ్వాసం మీకుందా, ఈ శ్వాసం నాకుందా? అందుకే దేవుడు వాక్యం ఆ గుణముల గురించి మాట్లాడుతున్నాడు. ఆ సగం ఇప్పుడు 18 విగ్రహం. ఇప్పుడు ఏమంటే అరణ్యంలో పోతున్నాం అని మాట్లాడుతుంది. బంగారు ఉంటే తింటాడా? బంగారు ఉంటే బంగారు తింటాడా? ఆ రోజు ఇవన్నీ పారేస్తారు. చదవండి. యెహోవా భూమిని గజ వనికి తెలిసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ నుండి మనుషుల కొండల గుహల్లో దూరారు కదా స్నేహితులు. నేల బలంలో దూరుదురు. ఆయన యెహోవా భూమిని గజ వెనుకింపు వేసినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహాత్మ నుండి కొండల గుహల్లో బండ మీటర్లు దూరమైన ఆశతో నన్ను తాము పూజించుకుంటాయి. చేయించుకుని వెంటుని దేవుడు, సోముని దేవుడు, వేడుకలకు గబ్బులకు అది తరమవుతాయా? రోజు తరమవుతాయా? వెండి బంగారు ఏమ్మా మీ దగ్గర ఉండే బంగారు కమ్మలు నాకు ఇస్తారా? ఆ రోజు ఇవ్వలేదు. ఇంటి ప్రభు మాట్లాడితే కాన్ఫిడెంట్ వేసేసేయండి. అవి ఏం తరం కావు. ఆ రోజు ఈ నెక్లెస్లు, బంగారు చైన్లు అన్ని ఉంటే దొంగలంట పడతారు, కిడ్నాప్ చేస్తారు. కాళ్ళు కొరకే కదా కదా. ఆ రోజు తరువుతాయా? ఆ రోజు డబ్బు ఏమీ తరువు కాదు. బంగారు, వెండి ఇవన్నీ తరిగిపోతాయి. అందుకే పిల్లల ఆ దినము దేవుడు ఎలా చెప్తున్నాడు, ఆ దినం ఎలా ఉంటాడో దేవుడు వాక్యం సరిస్తుంది. ఎందుకో దేవుడు రాకడ గురించి వర్తమానము 1 పేతురు 3వ అధ్యాయము, 1 పేతురు 3వ అధ్యాయం తొందరగా ముందుకు వెళ్దాం. 1 పేతురు 3వ అధ్యాయము. దేవుడు అపొస్తలుడైన పేతురు సాల్త్రి సంఘములకు తన పిలుపులో వ్రాస్తా ఉన్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయము, 2వ పేతురు 3వ అధ్యాయము 4 నుండి చదవండి దయచేసి. ఆ దినముల గురించి ఎందుకు చాలా మంది కనిపెడతా ఉన్నారు, చేస్తా ఉన్నారు. చదవండి దయచేసి. ఏమంటుందంటే ఆ రాకడ గురించిన వాగ్దానం ఏమైనా కుటుంబించిన మొదలుకొని సమస్యలను సృష్టి ఆరాధనట్టున్నదే చెప్పుదురు. మొదట మీరు తెలుసుకున్నది ఏదైనా ఆకాశం నీళ్ళు నీళ్ళ సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగినయు వారి బుద్ధి పూర్వకంగా మరుతులు. ఆ నీళ్ళు వలన అప్పుడు వేగం ఊపిబడులు నీళ్ళు నశించరు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తుల తీర్పును నాశనము దేవుడు అగ్ని కొరకు నిజం చేయగలిగినవే అదే వాక్యం వల్ల భద్రత చేయగలిగినది అంటున్నాడు. ఇంటికి రాజు గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. ఒక సంగతి మర్చిపోతుంది. ఏమైనా దృష్టి ఒక దినము 1000 సంవత్సరములను 1000 సంవత్సరములు ఒక దినం వల్ల ఉన్నవి. కొందరు ఆలస్యం ఎంచుకొచ్చున్నట్లు ప్రభుత్వ వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. కానీ ఎవరో నశింపవలని ఇచ్చేట్టుగా అందరూ మానమనసు పొందాలని పేర్చి నీ మీద దీర్ఘశాంతి గలవాడు ఉన్నాడు. అయితే ప్రభుత్వం దొంగ వచ్చినట్లు వచ్చి ఆ దినం ఆకాశంలో మహాశివుతో గతించిపోడు. పంచభూతములు నిక్కటమైన వేదనతో లయమైపోడు. భూమిలో దాని మీద ఉన్న కృత్యములు కాడిపోడు. ఇలాగా దొంగ చెప్పేస్తాడండి. ఏమండి దొంగ చెప్పేస్తాడా? ఈ సమయంలో మీకు నిద్ర వచ్చినటువంటి బోర్డు అంటే చిన్న ఉదాహరణ చెప్తాను, గమనించండి. దొంగ చెప్పొస్తాడండి. దొంగ చెప్పొస్తాడా అన్ని ఎక్కడ బట్టలు చేసుకుంటాడు. చెప్పొస్తే
ఒక గొర్రెల కాపరి రాత్రి అంతా 3 మాటలు తిన్నాడు. ఒక గొర్రెల కాపరి కొంచెం పోయినప్పటి నుంచి ఆయన ఆ అధికత చెప్పే అతను ఇదే చెప్తాను, ఇదే విన్నాడు. ఏమండి అందరూ వచ్చారా? ఏమండి అందరూ కూర్చున్నారా? అందరూ వెళ్ళిపోతున్నారా? ఈ 3 మాటలే విన్నారేమనేది ఉండగా, కాబట్టి ఈ 3 విన్నారు. అంత నిద్రపోయినాడు. అంటే ఈయనొక్కడు మాత్రము అందరూ వచ్చారా, అందరూ కూర్చున్నారా అన్నారు. అది విన్నాడు. మధ్యలో బాగా నిద్రపోయినాడు. పౌలంతా గొడవ దగ్గర ఆ గడ్డను కింద కట్టి పెట్టుకొని అందరూ వెళ్ళిపోతున్నారా అన్నాడు. అది 3 నేర్చుకున్నాడు. అందరూ వచ్చినారా, అందరూ కూర్చున్నారా, అందరూ వెళ్ళిపోతున్నారా, ఈ 3 మాటలు గుర్తు పెట్టుకున్నాడు. కలవరించుకుంటున్నాడు. 1 గంట కదా దొంగలు పడ్డారు. అదే సమయానికి దొంగలందరూ వచ్చినారు. వీడు ఏం కలవరించుకుంటున్నాడు? అందరూ వచ్చినారా? వీడు మమ్మల్ని చూశాడు. అందరూ కూర్చున్నారా అని కూర్చున్నాడు. అందరూ కూర్చున్నారంటున్నాడు. అందరూ వచ్చినారా, అందరూ కూర్చున్నారా? మరి వీడు మమ్మల్ని కనుక్కున్నాడు, వచ్చి చూసినాడు, కూర్చున్నాడు, చూసినాడు, అందరూ పోతున్నారా అన్నాడు. వెళ్ళిపోతాడు. వాడి పేరేంటి? ఆ అరికట్టకి పోవడం, ఆ 3 మాటలు వేసుకొని మేలేదు. చెప్తున్నాను. నాకు ఉదాహరణ చెప్పడం పెద్ద ఇష్టం ఉంది. ఎందుకంటే ప్రజల కొరకు కొంచెం ఎంకరేజ్ కొరకు ఉత్సాహం కొరకు చెప్తాను అంతవరకే, కానీ లోపలైతే మాకు ఉండదు. ఎందుకంటే ఉదాహరణతోనే వాక్యం అంతా టైం వేస్ట్ చేస్తాం. అందుకు ఇప్పుడు సంగమా ఆ 3 మాటలే ఎంతైతుంది? నేర్చుకోండి. అలాగా ఈ 3 మాటలే నేర్చుకోండి. ఆయన రాకడా, మన పోకడా, మన యథార్థంగా ఉన్నామా, నమ్మకంగా ఉన్నామా? ఆయన రాకడా కూడా చెప్పాడు. మన పోకడ గుర్తులు కరెక్ట్ ఉండాలి. అందుకే ఇప్పుడు కాబట్టి రాకడ గురించి వర్తమానము చెప్తా ఉన్నాడు. చదవండి, ఇప్పుడు చదవండి దయచేసి. ఇక్కడ 2వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. అయితే దాన్ని చెప్పొచ్చారండి, వాళ్ళకు చెప్పొచ్చారా? మీరు ఆ టైంని కౌరించుకుంటున్నారు. ఏమైపోయింది? దేవుని కృప, దేవుని కనికరం. దొంగ వచ్చినట్టు వచ్చును, ఆకాశంలో మహాధ్వనితో. ఇప్పుడు సైంటిస్ట్ శాస్త్రవేత్తలు ఏమైనా కూడా పెరిగిపోయింది. అందుకే భూమి మీద 45, 47, 50 డిగ్రీ సెల్సియస్ చదువుకోలేకపోతున్నాం. వాళ్ళ దగ్గర చనిపోతున్నారు, ఉర్జులు చనిపోయినారు. విపరీతమైన ఎండ వేడికి ఈ సంవత్సరం ఎంతో మంది చనిపోయారు, మరణించారు. దీనికి సంగమ జీవిత తగ్గుతలేకపోతున్నారు, ఎందుకు తగ్గుతలేకపోతున్నారు? యుద్ధాయుగంలో నరకంలో కాలాలే. ఒక రోజు 6 నెలల తర్వాత ఎక్స్పీరియన్స్ అయిపోతుందంట. కాదు ఎక్స్పీరియన్స్ అయిపోతుందంట. కాదు దాని లేదు సాగు. అప్పుడు ఆరు పురుగు సాగుడు. ఎన్ని ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్ రాస్తున్నా. బయట నరకము, వేదన, కన్నీరు, దుఃఖము. నేనా ఇప్పుడు మళ్ళా వెళ్ళి ఒకరిని రక్షించాలా? అబ్రహామా లూకాసువార్త 15వ అధ్యాయం చదివాము. ఆ యొక్క లూకాసువార్త 19వ అధ్యాయం చదివాము. అబ్రహామా ఇక్కడ ఏమవుతున్నా కాలిపోతున్నా అగ్నికి ఆ నీళ్లు లేదు, ఇక్కడ అక్కడికి లేదు, అక్కడ లేదు. అయితే నా సహోదరులు వాడిపడిపోయిన స్వార్థం ఎగిసిపోతే పర్లోకం నుంచి మళ్ళా కూడా సేవకారు వేసుకోవడం భూతమన్నారు. ఎక్కడ శిష్యుడు భయపడు, ఇక్కడ రైతులు చనిపోయినారు, ఇక్కడ మునిగిపోయింది, ఇక్కడ నష్టం వచ్చింది అని భయపడిపోయినారే. పర్లోకం నుంచి పోతే నమ్ముతారా? మన నమ్మితే ఎక్కించిన స్వామి అని భూతమని భయపడతారు. దానికి చిన్న ఉదాహరణ. ప్రియారా, ఇక్కడ రాయపేట నుండి తర్వాత కొన్ని స్టేజీలు ఒక వ్యక్తి చనిపోయినాడు, భూస్థాపన.
ఇక్కడ 3 పల్లీలు ఉంటాయనుకోండి, మరి ఈ పల్లి, మూడో పల్లి, మొదటి, రెండోది, మూడో, నువ్వు విశ్వాసి సరిపోయినట్టు దీనికే చూడు. దేని సంగమా ఎలా ఉంటుంది ఆ రోజు? పరలోకం నుంచి మళ్ళీ వస్తారు భూమి మీద. ఇప్పుడే ఉన్నారు సేవకులు, ఇప్పుడే ప్రార్థించేవాళ్ళే, ఇప్పుడే సేవ పెట్టేవాళ్ళే, ఇప్పుడే రక్షణ పొందితే మంచిది కదా. రక్షణ పొందాం, ఇప్పుడు ఆత్మీయంగా దేవుడు గాలి వేయబడింది, ఇప్పుడే సరి చేసుకోవాలా, ఇప్పుడే సిద్ధపడాలా. సిద్ధపడి మా దేవుని సంగమా. కాబట్టి ఈ వ్యక్తి చనిపోయాడు. పరలోకం నుంచి వాడు వస్తే భూమిని తొలగించాలనుకుంటారు, దైవ అనుకుంటారు. ఒక వ్యక్తి క్రైస్తవుడు చనిపోయినాడు. చనిపోతే పోవాలా, వెనుకలు 3 పనులు ఉంటాయి, రాజకోట్లో భూస్థాపన జరుగుతుంది. ఏంటి రాలేదు. అయితే ఏంటి వచ్చినా అక్కడ పెట్టికలు చూసి పెట్టికలు బస్సు వేసుకుంటారా? ఎవరు రాదురా పెట్టి వేసుకోరా. ఒక లారీ వచ్చింది, అయ్యా రాజకోట్లో భూస్థాపన చేయాల, సాయంత్రం అయింది, చీకటి పడతా ఉంది, సరే వెనక్కి వేసుకోకుండా వెనక్కి వేసుకున్నారు. ఈ లారీ కదులుతానే వర్షం స్టార్ట్ అయింది. ఏం చేసినాడు? ఇది తీసి దాన్ని కప్పుకుని పడుకున్నాడు. ఏది ఒక స్టేజ్ వచ్చింది, హిందువుడు వచ్చినాడు. హిందువుడు ఈ పెట్టుకలు చూసి వారి యొక్క మంత్రాలను జపించి మనం నోటించకూడదు. ఓం శ్రీమానాయన వాని దేవుని వాడు తెలుసుకుంటాడు. దేనికలు చూసి పెట్టుకలు చూసి ఇంకా ముస్లిం సార్ చూస్తున్నాడు. దాన్ని చూసి ఆయన ప్రవర్తన తెలుసుకుంటున్నాడు. హిందూ తెలుసుకుందా, ముస్లిం తెలుసుకుందా, నువ్వు క్రైస్తవుడు వచ్చినాడు. ఈ పీఠం చూసి ఏ రక్తమిది, ఏ రక్తమిది రాత్రి వచ్చేసింది. సన్నగా తీసుకొని ముస్లింస్ ముగ్గురు దారి దిగారు. అంటే అర్థమైందా? ఏమి దాని అర్థం? ఇప్పుడు మనుషులు చూస్తే దేవుని పెట్టుకున్నారే, చూస్తే వచ్చారని అంటాం. జీవులను చూస్తున్నారు. అందుకే వివేకముల సహోదరులు ఉన్నారు, వారు మీతో ప్రాణం వేస్తారు, సువార్త చేస్తారు, ఏకీకరిస్తారు అని చెప్తా వచ్చారు. దేవుని అర్థమైంది. అందుకే ఇది చదవండి, ఇవన్నీ లైన్ అయిపోతాయి. నిలిచబోతున్నాను కొద్ది నిమిషం. భూమిలో దాని మీద కృత్యములు కారిపోయి ఇవన్నీ లైన్ అయిపోవచ్చు. లైన్ అయిపోయినట్టు భూమి మన కృత్యములు కాలిపోవును. అయినా మనం కొత్త ఆకాశము, కొత్త భూమి కొరకు కనిపిస్తున్నాం. దాంట్లో నీతి, సమాధానం, పరిశుద్ధితో ఉండను. పిల్లరా, ఆ దినం ఎలా ఉంటుంది? దేవుని రాకడ గురించి మాట్లాడుతున్నాను. లక్ష్యం లేదా? లక్ష్యం ఇవ్వడు. స్వార్థకు గురి కాదు, ధరిస్తాడు. రక్షణ ఉందా? ఆత్మీయ ఎదుగు. ఇప్పుడే కొత్తగా కావచ్చు, పాతలు కావచ్చు, సేకర కావచ్చు, ఏం రావచ్చు, రాకపోవచ్చు. ఈ నియామక కొడుకులు ఏ రోజు డ్యూటీ రాజ్యంలో జీవితం సిద్ధపరచబడతా వస్తుంది. మంగళవారం ఉందా, గురువారం ఉందా, శుక్రవారం ఉందా, ఆదివారం ఉందా, సువార్త ఉందా, సువార్త కొడుకు ఉందా, ఇది కూడా అన్నింటిగా రాజ్యంలో సంపాదించుకో. చనిపోయిన తర్వాత నువ్వు సువార్త చేసే వ్యక్తి ఉండదు, వచ్చేది ఉండదు, ఆలోచించేది ఉండదు, ఏముండదు. ఇక దేవునితో విధానంలో దేవునితో ఉంటావు. ఇక్కడ ఏమి నువ్వు చేయలేదు. చనిపోయిన తర్వాత బ్రతుకుండే కానీ గుడి చూసుకో, రా పోతాను. పనులు వేయడానికి పోతాయి. రాత్రి వచ్చి బరువుదగలు పనుకులు విలువ వేస్తాయి. బయట వినొచ్చు, లోపలికి వచ్చుతూ దగ్గరికి వచ్చి దేవుని స్వరం వస్తూ పోతుంది. నీకెంత సంతోషం ఉంటాడు, ఎంత నమ్మకం ఉండు, ఎంత నెమ్మది ఉంటాడు, ఎంత ఆనందం ఉంటాడు, ఎంత నెమ్మది, ఆనందం, సంతోషము. నువ్వు మాట్లాడుతాడు. మీకు మీరు నాటం చేస్తే వాళ్ళు ఎలాగా
ఎన్నికలో ఏ ఆత్మీయులో ఎంత బలంగా ఉంటాడు, ఎంత సంతోషము, ఎంత సమాధానము, ఎంత నెమ్మది, అది దేవుడికి మీకు మాత్రమే తెలుసు. ఆ వ్యక్తిగత సంబంధం, సంఘంతో సంబంధము, దేవసేవతో సంబంధము, ఆత్మీయమైన దేవుడితో సంబంధము కలిగి ఉంటాం. ఆఖరిగా ఈ మాట చెప్పి నేను ఊహించబోతున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. దేవుని సంగమా ఈ వాక్యం సెలవిస్తాను. సోదరులు దయచేసి 6వ అధ్యాయము మరి 12వ వచనం నుండి 6వ ముద్ర ఎన్ని ముద్రలుతున్నాయి. మరి పద్మాసు యోహాను గారు ఆఫ్రికా ఐరోపాలో ఆసియాలో 7 మరి సంఘాలు పడుతున్నాయి. ఏంటండేది? ఎఫెసు, స్వర్ణ, తర్గము, తోతేరియా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అని 7 సంఘములకు సుగంధం చేస్తా ఉన్నారు. ఇంకొక సంఘం గురించి చరిత్ర వేరుగా ఉంటుంది, అది అవసరం లేదు. ఇప్పుడు 7 ముద్రలు, 7 పాత్రలు, 7 కొమ్ములు, 7 తలలు, 7 సంఘములు అంటే 7 వచ్చిందంటే ఏమంటారు హిందువులో? 7 శక్తులు అంటారు. 7 అంటే ఏంటి? 5 కృప, 6 మానవ సంఖ్య, 7 సంపూర్ణం. క్రైస్తవులకు 7 ఏంటి? సంపూర్ణం. 7 ఇస్తే సంపూర్ణ అర్థం. ఎవరైనా విశ్రమించిన ఆత్మ విశ్రాంతి, భౌతిక విశ్రాంతి. కాబట్టి సర్వండి దయచేసి సూర్యుడు కంబలైన 40 పెద్ద గాలి చేత భూములాడు అంజూరపు చెట్టు నుండి ఆకాశపు కాయలు రాలినట్లు ఆకాశపు నక్షత్రాలు భూమి మీద రాలను. మీరు ఆ భూమి గురించి ఎప్పుడు విప్పినప్పుడు ఏమి చెడుగా పెద్ద భూకంపమైంది. సూర్యుడు కంబలైన 40 చంద్రమండలం రక్తవర్ణమాయను పెద్ద గాలి చేత రూపులు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలను. మరియు ఆకాశం మరణము చుట్టబడిన గ్రంథం వలన తొలగిపోయిను. ప్రతి కొండలు చదివిన ప్రతి జీవమును వాటి స్థానమును తప్పదు. భూరాజులను గమనించండి. ఇంత నిలుస్తాను. భూరాజులు అంటున్నారు, ధనులు అంటున్నారు, సహస్రాధిపతులు అంటున్నారు, దళితులు అంటున్నారు, బలిష్ఠులు అంటున్నారు, ప్రతి దాసుడు అంటున్నారు, ప్రతి సశక్తులు అంటున్నారు. కొండల గుహలోనూ బండి సందుల్లోనూ దళుకొని సింహాసనాశ్వరులైన ఊకంత మహాజులు వచ్చాను. దానికి తాజావాడు మానవుడు ఆయన సన్నిధికి దేవతలతో భూగంతకులు మమ్మల్ని మరుగు చేయడి అని పర్వతములతో భగవంతుడు చెప్తున్నారు. ఏమంటున్నారండి? ముగిస్తాను. గమనించి భూరాజు ఉన్నారు, 2వది దైవం అంటున్నారు, 3వది సహస్రాధిపతులు అంటున్నారు, 4వది దైవం ధనికులు అంటున్నారు, 5 బలిష్ఠులు, ప్రతి దాసుడు 6, ప్రతి సశక్తుడు 7, కొండల గుహల్లోను బండల సందుల్లోనూ దాడుకొని సింహాసనాశ్వరైన వాళ్ళకు గొర్రెలు లేఖలు ముగ్గురు మహాగ్రం వచ్చును. దానికి తలవాడు మీరు మా మానవ పడి ఆయన సన్నిధికి బెరుకులు ముగ్గురు మమ్మల్ని మళ్ళీ చేయండి అని పర్వతంలో చెప్తున్నారు. పర్వతం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పర్వతంలో చెప్తున్నారు. ఎక్కడ చేస్తారు? ఎక్కడ సముద్రంలో జరిగిన సముద్రం అప్పగిస్తాడు. కాబట్టి చాలా మంది ఇప్పుడు స్త్రీలు ఇదే ఏమనంటే ఇదిగో నేను చేస్తాను. ఏం చేస్తారు? మా అనంతపురం జిల్లా కదిరి తాలూకా, సత్యసాయి జిల్లా ఇది. అనంతపురం జిల్లా కదిరి తాలూకా ముదుగు బొమ్మడలం నీరువారిపల్లి గ్రామం. ఈ ఉదయం చెప్పి ముగిస్తాను. గమనించండి దేవుని సంగమా. ఎందుకంటే చాలా మంది ఆడళ్ళు మగవాళ్ళను భయపడిస్తారు. ఇదిగో నేను చచ్చిపోతా, ఏమని చేస్తా, బావులు పట్టుకున్నాను. కాబట్టి వంకరకుంట మా ఏరియా నేను ఆయన ఏం చేసిందంటే పట్టు దర్శనాడు. నేను ఆయన ఎప్పుడు కొట్టకూడదు, ఆశకూడదు.
అని భయపడించి కిరోసిన్ పోసుకుందాము భయపడించేదాన్ని చేసింది. భర్త వస్తున్నాడు, భర్త సడన్ గా కిరోసిన్ పోసుకుంది. వీడు చాలుతాడు, వీడు భయపడతాడు అని వస్తా వస్తా పట్టింటికి పోయినాడు. అంటుకుంది, కాలిపోయింది. నేనే ప్రత్యక్ష సాక్షి అని అక్కడ చూడలేదు. కానీ ఆ కదిలో ఆ కదిలి పద్మాస్ ప్రార్థన మందిరం ఉంది. ఆ సంఘ పెద్ద కృపాకర్ అన్న, వెంకట్రావు అన్న, ప్రసాద్ అన్న, అప్పుడు నేను పుణ్యం ఉంది కాబట్టి నన్ను కూడా విశ్వాసంగా ఉన్నప్పుడు నన్ను కూడా పిలుచుకున్నాడు ఆ వార్డులోకి. ఆయన ఏం చెప్పింది, నా భర్తదేం తప్పు ఏం లేదు, నాదే పొరపాటు, వచ్చి పక్కకు పోయాడు, నేను కాలిపోయినా అని వాంగ్మూలం రాసి వెళ్ళ కదా, నా భర్తదేం పొరపాటు లేదు, నేనే కాల్చుకున్నానని చనిపోయిన తర్వాత ఆ వార్డులో ఆ కాలిపోయిన వార్డులో నిలవలేక ఎక్కువసేపు ప్రార్థన కూడా చేయలేక వచ్చిన వాళ్ళు పెద్దలు చేశారు. నేను జతకు పోయినా, ఇలా అట్లా భయపడిస్తావా, వచ్చి చనిపోయింది. ఇదే సమస్య నర్సాపురంలో మొట్టమొదటి సంఘం. కొత్తగా రాజశేఖర్ సీఎం అయినాడు, కొత్తగా మన సంఘంలో భక్తి గారి ఫెలోషిప్ లో సేవకునైనాను. కొత్తగా పోయినాడు నర్సాపురం 2004లో అక్కడ సేవకునిగా పోయినాను. అలాగే జరిగింది. వీళ్ళరా అలాంటి వద్దు, ఇలాంటివి మనానికి దారి తీసి ఏ పని కూడా ప్రయత్నించిన చేయదు. అలా చనిపోతే బయట నరకం, ఇక్కడ నరకమే, ఇక్కడ అలాగే చనిపోతుంది, అక్కడ కూడా. ఇప్పుడు అంటున్నారు ఆ ఉగ్గుని పట్టుకోలేము, చాలేకపోతున్నాను, మా మీద పడిందని, ఈ దేవుని యొక్క ఉగ్రతను మేము తట్టుకోలేకపోతున్నాం, మా మీద పడిందని ఆ దినమే ఎలాగుంది. ఆ దినం ఒక్కసారి ఊహించుకో, ఒక్కసారి ఎలాగుంటాడో ఒక్కసారి ఊహించుకో, ఒకసారి నీ పరిస్థితి ఎలాగుంటాడో ఒకసారి. 1996లో మరి రాక్ ప్రార్థనలో దేవస్వామి గారు పిలుచుకున్నారు. అక్కడ మరి దాదాపు 2 వారాలు అక్కడ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ సమయంలో తాతని పరిధిని మొత్తం అప్పుడు పాడుతున్నారు పాట, అప్పుడు ప్రార్థన చేస్తున్నారు సంఘమంతా, జనమంతా. ఆ వర్షము, పిడుగులు, ఈ రాక్ ప్రార్థనలు చేసుకుంటున్నాం. అంటే ఒక సమస్య వస్తేనే మనిషి యొక్క పరిస్థితి మారిపోతుంది, అంతవరకు స్పందన రాదు. ఇలా నేను ముగిస్తున్నాను. ఆ దినము దేవుడి కాలం, అంధకారం, చీకటి, అంధకారం, కటిక చీకటి, సింహాద్రుడు తప్పించుకొని వెలుగుబడి తప్పించుకో ఏమొచ్చింది, అలాగుంటాడు. ఇటు చూస్తే ఎర్ర సముద్రం, ఇటు చూస్తే అరిపత్రం, ఇటు చూస్తే ఇటు చూస్తే ఏ సముద్రం, సెంట్రల్ పాయింట్ లక్ష్యం లేకుండా నాకు అలాగే జరిగింది. మా తల్లిదండ్రులు ఉన్నాయి అనుకున్నా, మా తల్లిని తీసేసినాడు, పెద్దవాడిని తీసేసినాడు, నన్ను కూర్చుంచేవాడు తీసుకున్నాడు. దేవా నీవే నాకు దిక్కు, నాకు సహాయం చేయి. ఆ రోజు రక్షింపబడిన 1693 ఆదివారం రాత్రి అందరూ చేసినారు కదా, కురుభుజులుగా ఉన్నవారు నా అమ్మవారు, నాకు బాగుండాలి, నేను పోషిస్తాను, నాకేం భయం లేదనుకున్నా. అందరినీ తీసేసిన తర్వాత ప్రభుత్వ పాదాలు పట్టుకున్నా. 1693 ఆదివారం రాత్రి మా తండ్రి నాన్నగారిని రక్షించాల్సి వచ్చిన, ఎందుకంటే వ్యవసాయం చెప్పుకున్న నా సాక్ష్యంలో కొంత కలిసి వచ్చిన పిల్లరా. కాబట్టి ఇదిగో 2 రాజు 23 ప్రకారము నువ్వు మనం వచ్చినావు, మా తండ్రికి వాక్యాలు వచ్చింది. ఇది నేను చెప్తే ఇవ్వండి కాదు, నా కోడికి 2 కాళ్ళు అనేవాళ్ళు. నా దగ్గర నా డాక్టర్, నా సిద్ధాంతం అలాంటి ఎప్పుడైతే ఈ క్రైస్తవులు ఉత్త సాక్ష్యం చెబుతారు, అబద్ధం చెబుతారు, నేను నమ్మను. మా తండ్రికి ఆ వాగ్దానం వచ్చింది, నీ మరణం వచ్చిందో బ్రతుకు వరకు నువ్వు నీరు చదిపెట్టుకో అని ఆయన వాగ్దాన పెడితే ఆ వాగ్దానం ద్వారా చనిపోయినాడు. నీ మరణం వచ్చినావు కనుక మీ తండ్రి మాడినాడు, నీవు మరణం వచ్చినావు కనుక నీవు ఇల్లు చక్కబెట్టుకో. 2వ రాజులు 21:2 ఆ మాట ద్వారా రక్షిమన్నా. మరోజు భూస్థాపన జాతరలు గారు చేశారు. అదే రోజు వారంతా ఏడుస్తున్నారు, అదే నాకు పండగ దినం. ఆ రోజే నా డేట్ ఆఫ్ బర్త్ 16/93 ఆత్మీయ డేట్ ఆఫ్ బర్త్. కాబట్టి నా భౌతికమైన డేట్ ఆఫ్ బర్త్ 1/1969. అది డేట్ ఆఫ్ బర్త్ మనకు అవసరం లేదు, ఆత్మీయ డేట్ ఆఫ్ బర్త్ మనకు అవసరం. 2వ జన్మ
మనకు భౌతికమైన జన్మ, రెండవది ఆత్మీయ జన్మ. ఇది మనకు కలిగి ఉండాలి. అలాగా దేవుడు ఆటంకరిగా సిద్ధపడినట్లు ప్రోత్సాహం చేయగలరు. దేవుడు దయచేసి అవకాశం ఇచ్చినందుకు దేవుడు కృతజ్ఞత. మనం ఈ వాక్యం ముగిస్తున్నా. దేవుడి వాక్యం మేము ప్రోత్సాహం చేయాలి. ప్రారంభిస్తున్నామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మరోసారి రాసిన ప్రకటన బట్టి రాష్ట్రాన్ని బట్టి నాన్న వారిని చూస్తున్నాను. ముఖ్యంగా